సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకొని అప్పుడు పాఠంలోనికి వెళదామండి. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన, ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే ఏదైనా ప్రార్థన వలనే సాధ్యం. ఏదైనా ప్రార్థన వలనే సాధ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పెందల కాడనే ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఇవి మనకు గుర్తు ఉండాలి. తర్వాత ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ వేదనతోనూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకోవటం, వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడటం. ఈ రోజున నీలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. నువ్వు ఈ లోకం విడిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు నీవు ఒక ఉదాహరణ చెబుతాను మీకు. ఇప్పుడు భార్యాభర్త బంధం ఉంది. భర్తతోనే భార్య మాట్లాడకుండా భర్త భార్యతో, భార్య భర్తతో ఇద్దరు ఒకళ్ళు మాట్లాడుకోకుండా ఇప్పుడు ఉన్నారనుకోండి. వాళ్ళిద్దరూ కూడా ఈరోజు కాకపోయినా తర్వాత అయినా కలిసి ఉండాలి. ఇద్దరూ మాట్లాడుకోవట్ల. కానీ వాళ్ళు ఎప్పటికైనా ఏం చేయాలి? వాళ్ళు కలిసి ఉండాలి. ఇప్పుడు ఎక్కడో ఉన్న ఒకవేళ దూర ప్రాంతం వెళ్ళినా, భర్త దూర ప్రాంతం వెళ్ళినా, లేకపోతే భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా చూడటానికని, ఇప్పుడు భర్త నువ్వు ఆడికి వెళ్ళావు, నేను నీతో మాట్లాడను, నువ్వు మాట్లాడకపోతే నేను చేయను, ఫోన్ చేయను అని ఇద్దరుగా అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఆమె ఏడకు వచ్చి ఉండాలి, తర్వాత ఇద్దరూ కలిసే ఉండాలి. మాట్లాడుకోకుండా ఉంటే ఎలా కలిసి ఉంటారు? అలాగే నీవు దేవునితో మాట్లాడుకోవాలి. ఎందుకనంటే నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికే? పరలోకానికి. అంటే నిత్యం నువ్వు దేవునితో పాటు ఉండడానికి ఆయన యొద్దకు వెళ్ళాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు ఆయనతో నిత్యం నువ్వు మాట్లాడుకోవాలి. నిత్యం ఆయనతో మాట్లాడుతూనే ఉండాలి. ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి ఫోన్ అంటే ఒక వ్యక్తితో మాట్లాడకుండా, ఒక వ్యక్తిని చూడకుండా, ఒక వ్యక్తికి ఫోన్ కూడా చేయకోకుండా ఉంటే ఆ బంధం కట్ అయిపోయింది. ఎక్కువ రోజులు ఉండదు. అంటే ఒక వ్యక్తితో మాట్లాడాలి అంటే బంధం కలిసి ఉండాలంటే ఆ విధంగా ఉండాలి. అందుకనే చూడండి, భార్యాభర్త రోజుకొచ్చేసి మాట్లాడుకుంటూనే ఉండాలి. ఒకవేళ జాబు నిమిత్తం, పని నిమిత్తం, లేకపోతే ఒకవేళ ఆమె పుట్టింటికి వెళ్ళినా, కొన్ని రోజులు ఉండని వెళ్ళినా, లేకపోతే భర్త ఎక్కడికైనా వెళ్ళినా, ఒక రోజులోనైనా సరే 2-3 సార్లు అయినా కానీ మాట్లాడుకోవాలి. అలా ప్రతిరోజు మాట్లాడుకోవాలి. ఆ బంధం ఎందుకనంటే వాళ్ళు లోకంలో ఉన్నంతకాలం కలిసి ఉండాలి కాబట్టి. అందుకని దేవునితో నువ్వు నిత్యం ఏం చేయాలంటే మాట్లాడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన చెబుతారు కదా, ఆయన మన ఎందుకు పిలిచిందంటే
మన పిలిచిన ఆయన నమ్మదగిన ఆయన. ఆయన ఎందుకు పిలిచిండంటే ఆయన కుమారునితో సహవాసం చేయుటకు మనలను పిలిచింది. అంటే కుమారునితో ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఎప్పుడు? నిత్యం కూడా చేయాలి. ఇక్కడ ఏదైనా కానీ ప్రార్థన వలనే సాధ్యం. ఒక వ్యక్తిలో నుంచి దురాత్మ పోవాలన్నా, లేకపోతే ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉండాలన్నా, ఒక కుటుంబం దీవించబడాలన్నా, కుటుంబంలో సంతోషం ఉండాలన్నా, ఏదైనప్పటికీ కూడా అది ప్రార్థన వలనే సాధ్యం. దేవుడే చేయాలి కానీ ఏదైనా కానీ ఎవ్వరి వల్ల ఏం కాదు, ఎవరి వల్ల కాదు. నీకు సహాయం చేసేది దేవుడే, నిన్ను కాపాడేది దేవుడే, నిన్ను రక్షించేది దేవుడే. తర్వాత ఒకవేళ నీకు అనారోగ్యం వచ్చినా స్వస్థపరిచేది ఆయనే. అన్ని విషయాల్లో నీకు శోధన వచ్చినా ఆ శోధనలో ఆయన సహాయం చేసేది కూడా ఆయనే. అన్నీ దేవుడే. దేవుడు లేకుండా ఏది కూడా జరగదు. అర్థమైందండి? మనిషి వలన నేను అది చేస్తా, ఇది చేస్తా, లేకపోతే అదట్ట ఇదట్ట అని అంటారు. ఏది కాదు. ఇప్పుడు ఎండలో విపరీతంగా ఉండే ఆఫ్ చేయి, ఏ అధికారి కూడా ఆఫ్ చేయలేడు. అసలు ఈ లోకంలో ఉన్న వారి వల్ల ఎవరి వల్ల కాదు. అవి వచ్చే వెంటనే వేడిని ఆఫ్ చేయటం. అలాగే వానైనా సరే, ఇప్పుడు బాగా వేడి ఎండ వస్తుంది, చల్లబడిపో అని ఎవరన్నంటే ఆగి చల్లబడిద్దా? అస్సలు అప్పుడైనా తెలియాలిగా. యేసుక్రీస్తు ప్రభువారు ఓడలో ఉన్నప్పుడు గాలి తుఫాను విస్తారంగా వస్తూ ఉంటే ఆయన తలగడ నిద్ర పెట్టుకొని నిద్రపోతూ ఉంటే బాధ మేము ఆ శిష్యుల వల్ల కాదా, బాధ మేము నశించిపోతున్నాం బాధ అంటే ఆయన లేచి గాలిని సముద్రాన్ని ఇలా గద్దెంపగా ఏమైపోయింది? ఆగిపోయింది. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చెబితే ఆగుతాయి కానీ ఎవరు చెప్పినా ఆగో. అర్థమవుతుందండి? నరుని వల్ల ఏమీ కాదు. తన గర్వంతో, కోపంతో, అహంకారంతో నేను ఏదైనా చేస్తానంటారులే కానీ ఏది నీ వల్ల కాదు. అర్థమైందండి? నీకు ఒక అనారోగ్యం వచ్చిందంటే నువ్వు చూడండి, ఎంత డబ్బు పెట్టినా కానీ కొంతమంది దేవుడిచ్చిన అసలు రూపానికి రాలేరు. అది ఎవరు స్వస్థపరచాలి అని అంటే దేవుడే. అర్థమైందండి? అది జరగాలి అని అంటే ప్రార్థన వల్లనే సాధ్యం. ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటనంటే ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం. దురాత్మ పోవాలి అని అంటే అది దేని వల్ల సాధ్యం? ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం. అందుకని ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కటి ప్రార్థన వలనే సాధ్యం. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయనే సత్యం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.